హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో మనకు అయితే అంతులేని సంతోషాన్ని ఇచ్చే శుభవార్తను నీకోసం తీసుకొచ్చాను. కాదని వెనక్కి పంపొద్దని బాబాగారు అయితే మనకి ఈరోజు చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు. ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అంతులేని సంతోషాలనిచ్చే నీ కోసం తీసుకొచ్చాను. కాదని వెనక్కి పంపొద్దమ్మా. ఎప్పుడు కూడా నీకు నేను మంచి జరగాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటాను. కానీ మీరు అవి జరుగుతున్నప్పుడు బాబా జరిపించాడని మనస్ఫూర్తిగా నమ్మటం లేదు. అలా అపనమ్మకంతో ఉండేలా చెప్పు. కానీ మాకు మీరు చెప్తున్న సందేశాలు చాలా నచ్చుతున్నాయి, చాలా వింటున్నాం కూడా. మాకు ఏమీ జరగటం లేదు బాబా. అసలు మాకంటూ మంచి రోజులు ఉన్నాయా లేవా? మేము జీవితంలో సంతోషంగా గడుపుతామా లేదా? అసలు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఎలాంటి పాపము చేయలేదు మేము. మా నోటి ద్వారా కానీ చేతుల ద్వారా కానీ హింసించలేదు. ఎప్పుడు కూడా ఒకరు సంతోషంగా ఉండటం చూసి సంతోషించామే తప్ప బాధపడిందంటూ ఏదీ లేదు. మేము చేసుకున్న పాపకర్మలను బట్టి మాకు ఇలాంటి జీవితం అనుభవిస్తున్నామని అనుకుంటున్నామే తప్ప ఒకరిని చూసి ఓర్వలేక మేము ఒకరిని చూసి బాధపడమంటూ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు కూడా ఒకరి నాశనం అవ్వాలని అనుకోవడం లేదు. కానీ అలాంటి మంచి మనసున్న నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడు కూడా ఇలాంటి సందేశాలను మాకు పరిచయం చేస్తూ ఉంటావు, సంతోషమైన శుభవార్తలను చెప్తూ ఉంటావు. కానీ ఏది కూడా మాకు జరగడం లేదు బాబా. మేము ఎన్నో కష్టాలను కన్నీళ్లను అనుభవిస్తూ మా జీవితాన్ని లాక్కొని వస్తున్నాము. మాకు మంచి రోజులు వస్తూ ఉంటాయని ఆశతో ఎదురు చూస్తున్నాము. కానీ ఏ రోజు కూడా మాకు మంచి రోజులు వస్తాయని ఆలోచన అనేది మా ఊహకు అందటం లేదు. ఎప్పుడు బాబా మాకు ఈ కష్టాలు తప్పేది? ఎప్పుడు మేము సంతోషాలను అనుభవించేది? అందరిలాగా మాకు ఆస్తులు అంతస్తులు కావాలని మేము ఎప్పుడు కూడా కోరుకోము. ఉన్న దాంట్లోనే మనశ్శాంతిగా సంతోషంగా ఉంటే చాలని మేము ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉంటాము. మా ప్రార్థనలన్నీ కూడా మీకు తెలుసు. మేము మీకు చెప్పాల్సినంత అవసరం ఇట్లా లేదు. అయినా కూడా బాధతో ఇలా ఎప్పుడు కూడా మీ ముందు దీనంగా అడుగుతూ ఉంటానని నువ్వు అంటూ ఉంటావు. నీవు నన్ను ఆశీస్సులు అందించమని కోరుతున్నావు తల్లి. నిజమే, ఈరోజు కాదు, ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. నేను కాచుకొని ఉంటాను. శుభాకాంక్షలతో పాటుగా శుభవార్తను కూడా చెప్తున్నాను. నీకు ఆనందం కలిగించే శుభవార్త ఇది. ఈ రోజు నుండి నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీకు దక్కుతుంది. నేను అబద్ధం చెప్పటం లేదు, నిజమే చెప్తున్నాను. సత్యాన్ని నమ్ము. ఎప్పుడు కూడా ఈ బాబా నిజస్వరూపాన్ని నువ్వు తప్పక తెలుసుకుంటావు. బాబాను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయం పాలుకారని నువ్వు తెలుసుకుంటావు. నీ ఎదురు చూపులు ఫలించి నీ ఇన్ని రోజులు పడిన ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతత నీకు తప్పకుండా లభిస్తుందమ్మా. ఇకపై నీ వృత్తిలో మంచి మార్పు వస్తుంది. ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్న ఆదాయం నీకు అధిక మొత్తంలో అందుతుంది. అది ఎలా అంటే, ఇప్పటి వరకు కుటుంబంలో ఎటువంటి శుభకార్యం చేయలేక నీకు చాలా బాధగా ఉండేది. త్వరలో నువ్వు మొదటి శుభకార్యం కూడా చేస్తావు. అది మీ యొక్క సొంత ఇంటి గృహప్రవేశం. నువ్వు కోరుకుంటున్నట్టు బంధువులందరూ కూడా వేడుకగా జరుపుకుంటావు. ఇలా వేడుక జరపాలన్నది నీకు ఎన్నో ఏళ్ళ కోరిక. నిజమే, నువ్వు చాలామంది నూతన గృహప్రవేశ ఆహ్వానానికి నిన్ను రమ్మని పిలిచి ఉంటారు. అప్పుడు నీ మనసులో మేము ఎప్పుడు ఇలాంటి సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి, మా రాతలో సొంత ఇంటిలో నివసించేందుకు అర్హత ఉందా లేదా అని నువ్వు చాలా మదన పడుతూ ఉంటావు కదూ. కానీ నీవు కోరుకుంటున్నట్టు అందరితో వేడుకగా జరుపుకుంటావు నీ సొంత ఇంటి కలను. ఇలా వేడుక జరపాలన్నది నీకు ఎన్నో సంవత్సరాల కోరిక కదా. నీ దంపతులిద్దరూ మీ ఇద్దరి పిల్లలతో కలిసి ఘనంగా ఈ వేడుకను తప్పకుండా జరుపుకుంటారు. ఇలా మీ ఇంట ఒకటొక్క వేడుక జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మీకు ఎంతో మానసిక సంతోషం కూడా కలుగుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు లేనిది ఈ ఆనందమే కదా. ఇకపై ఈ ఆనందం మీ సొంతం అవుతుంది. మీ కలలని నిజమే, మీకు ప్రశాంతత కూడా చేకూరుతుంది. మీ భార్యాభర్తలు ఇద్దరు మీ పిల్లలతో కలిసి ఎప్పుడు సంతోషంగా జీవితాంతం అష్టైశ్వర్య అభివృద్ధితో ఉంటారని నేను నీకు ఎప్పుడు కూడా మాట ఇస్తున్నాను. కానీ నువ్వు నన్ను ఏమాత్రం కూడా లెక్క చేయటం లేదు.
అసలు బాబా లేదు, ఎవ్వరు లేరు, ఎప్పుడు కూడా ఇలాంటి సందేశాలు పంపిస్తూ ఉంటాడు. కానీ మాకు ఒక్కటం జరగటం లేదు. ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఇలా ఉండకూడదు. నమ్మకాన్ని పుంజుకోండి, నన్ను నమ్మండి. ఎప్పుడు కూడా మీకు నేను మీ బెంగ తొలగే సమయం ఇప్పటి నుంచి నేను చేస్తాను. ఆసన్నమైంది కూడా. మీకున్న సమస్య మీ భార్యాభర్తల మధ్య గొడవలే కదా. సరైన సఖ్యత లేకుండా అనవసరమైన గొడవలు, ఆందోళన జరుగుతున్నాయని ఎప్పుడు కూడా బాధపడుతున్నావు. అసలు నన్ను అర్థం చేసుకోవాల్సిన వ్యక్తే నన్ను ఇలా బాధ పెడుతుంటే నేను ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం మీ జీవితాన్ని గడపాలి, నేను ఈ పిల్లల్ని ఎలా చూసుకోవాలని ఎంత బాధపడిపోతూ ఉంటావు. ఇంట్లో సుఖ సంతోషాలన్నీ మాయమవుతున్నాయి అని ఎప్పుడు దిగులు చెందుతూ ఉంటావు. ఇంట్లో సుఖ సంతోషాలు మాయమవుతున్నాయి అని ఎప్పుడు దిగులు చెందుతూ ఉంటావు. ఇరుగు పొరుగు వారిని చూసి ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూ ఉంటావు. నాకు ఇలాంటి జీవితం లేదు కదా అమ్మా అని. మీ ఇద్దరు ఇలా ఉండడంతోనే మీ పిల్లలు కూడా అయోమయ స్థితిలో ఉంటున్నావు. బిడ్డల భవిష్యత్తులు ప్రశ్నార్థకం అవుతుంది. అది ఆలోచించే నువ్వు బెంగపడుతున్నావు కదా. కానీ ఇప్పటి నుంచి చెప్తున్నాను, అది నీ చేతుల్లోనే ఏముందనుకుంటున్నావు. నిజమే, నీ చేతిలో ఏముంది. నువ్వు ఎక్కడికక్కడే రాజీ పడుతూనే ఉన్నావు కదా. అయితే ఒకరు అలా ఉండగానే సరిపోదు కదా. అవతల వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచించినప్పుడే వారి జీవితం మారుతుంది. నువ్వు ఎంత సర్దుకొని, ఎంత అణిగిమణిగి మరి నీ భర్తకు ఎదురివ్వకుండా జీవితాన్ని గడుపుతున్నావు. కానీ అతని అలా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల మొండి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. మీ ఇద్దరికి ఉన్న విభేదాలని సమసిపోయే సమయం ఆసన్నమైంది. జీవితంలో కొంత సమయం ఏదో ఒక విధానంగా మనల్ని బాధ పెడుతుంది. మీరు ఇప్పటి వరకు ఆ బాధను అనుభవించారు. ఇక నుంచి ఎటువంటి బాధలు మీ జీవితంలో ఉండనే ఉండవు. మీ ఇద్దరు కూడా సమస్యలన్నీ చక్కబెట్టుకున్నారు. మీ ఇద్దరు మధ్యలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు. మీ బిడ్డల భవిష్యత్తు సంతోషంగా చేస్తాను. ఎందుకంటే సమయం అనుకూలంగా లేక మీరిద్దరు ఇలా ఉన్నారంతే. కానీ ఒకవేళ సహజంగా అయితే మీరిద్దరు కూడా చాలా మంచితనం కలిగిన వారే, సహనంతో ఉండేవారే. కానీ ఎంత లాంటి వారికైనా ఒక్కొక్కసారి కాలం పరీక్ష పెడుతుంది. అది ఓడిపోవాలా గెలవాలన్నది మన చేతిలో ఉంది. మీరు ఇప్పటికది గుర్తిస్తారు. అన్యోన్యంగా ఉండి మీ జీవితాన్ని సంతోషమయం చేసుకుంటూ మీ పిల్ల పాపలతో ప్రశాంతంగా బ్రతుకుతారు. ఉన్న సమస్యలన్నీ అకస్మాత్తుగా తొలగిపోయి మీ జీవితంలో నుండి వెళ్ళిపోతాయి. అన్ని రకాలుగా మీకు పరిస్థితులు అనుకూలంగా మారి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని లభిస్తాయి. మీరు హాయిగా సంతోషంగా ఉంటారు. మీరు ఎల్లవేళలా సుఖ సంతోషాలు కలిగి మీ పిల్లలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటారని మీకు నేను ఎప్పుడు కూడా మాటిస్తూ ఉంటాను. కానీ మీరే నన్ను నమ్మరు. అపనమ్మకంతో మీ జీవితాన్ని గందరగోళం చేసుకుంటూ ఉంటారు. మీకు నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఎవరు లేరని ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు అంటే, ఈ దృష్టిలో భావానికి ఏది కావాలనుకుంటున్నావు కదా. నేను నీకు తల్లి తండ్రి స్థానంలో ఉన్నాను. నీ గురు స్థానంలో ఉన్నాను. నువ్వు నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నీకు అలా కనబడతాను. నీకు నేను సహాయం అందిస్తాను. నా బాధ్యత నిర్వర్తిస్తాను. నువ్వు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకూడదు. నేనుండగా నీవు అనాథ ఎలా అవుతావు. నువ్వు ఎల్లవేళలా ఇదే మాట అనుకుంటూ ఉండవద్దు. నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నీకు అనుకూలంగా ఉండే రోజులన్నీ కూడా తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు ఏది కోరుకుంటే అది నీకు అందిస్తాను. ఒక తండ్రి వల్లే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు చేర్చి నీకు ఆనందం కలిగించటం నా బాధ్యత. నాది. ఒక తల్లి వల్లే నీకు మంచి చెడ్డలు బాగోగులు అని ఆలోచించే బాధ్యత కూడా నాదే. అలాగే ఒక గురువు వల్లే నీకు సరైన మార్గం చూపించడం, సరైన సలహాలు ఇవ్వడం, ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియజేయడం, అది కూడా నా బాధ్యతే అవుతుంది. ఎన్నో రకాల బాధ్యతలను పోషిస్తూ, ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూనే నీ వెంటనే ఉంటాను. నువ్వు నన్ను గుర్తించటం లేదంతే. ఇంకా ఎన్నడూ కూడా ఎవరు లేదని బాధపడవద్దు. ఆలోచన కూడా నేను మనస్సులోకి రానివ్వద్దు. నీకు సకలం నేనే. నీకు నేను కావలసినవన్నీ సమకూర్చే బాధ్యత నాది. ఎల్లప్పుడూ నీవు సంతోషంగా ఉంటావు. ఎప్పుడు కూడా ఈ బాబా నీకు మరీ మాట ఇచ్చి చెప్తున్నాడు. నేను నీకు ఏ స్థానంలో ఊహించుకుంటే ఆ స్థానంలో నేను నీకు కనబడతాను. నేను సర్వాంతర్యామిని. నీకున్న అడ్డంకులన్నీ కూడా ఖచ్చితంగా తొలగించేస్తాను. నీకు ఒక శుభవార్త చెప్తాను. అది నువ్వు ఆనందపడే విషయం. ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. అదేమిటంటే, నువ్వు ఒక ఇంటికి యజమానురాలు కాబోతున్నావు. అతి త్వరలోనే, అది కూడా
కార్తీక మాసంలో నువ్వు నూతన గృహప్రవేశం చేయబోతున్నావు. నీ సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అలాంటి అనుమానాలను నువ్వు ఎప్పుడు పెట్టుకోవద్దు. ఇంకొక 3 నెలల సమయంలో నువ్వు నీ సొంత ఇంట్లో నివసించబోతున్నావు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాంతం ఆనంద సౌభాగ్యాలతో పిల్ల పాపలతో నీ భార్యాభర్తలు ఇద్దరు ఎంతో ఆనందంగా జీవితం గడిపోతున్నారు. నీవు కోరుకుంటున్నటువంటి నీ మనసుకు ఎంతో ఆనందపరిచేటువంటి గృహాన్ని నీకు సమకూరుస్తాను. ఇంకా అప్పుల బాధలు, ఏ సమస్యలైనా సరే నీకు కొద్ది రోజుల్లో తొలగిపోయే సమయంని రాసిపెట్టి ఉంచాను. నా సందేశం అందుకున్న వారు ఎప్పుడు కూడా ఆనందం పొందుతారు. మీకు కూడా అటువంటి ఆనందమే కలుగుతుంది. మంచి మనసుతో నువ్వు కోరుకున్న కోరిక ఇది. నీకున్న ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా తొలగిపోవడంలో నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. దానివల్ల నువ్వు నూతన గృహం కొనుక్కోగలుగుతావు. నేను చెప్పేది నీకు అర్థమైంది కదూ? నీకున్న అడ్డంకులు ఏవి అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ 4 నెలల తర్వాత నీకు స్వగృహం లభిస్తుంది. నీకు ఏది ఆనందం కలిగించే విషయమే కదా. సంతోషమైన తల్లి, ఇకపై ఎటువంటి భయం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను జరిపిస్తాను. మీ భార్యాభర్తలు ఇద్దరు మీ పిల్లలతో సంతోషంగా హాయిగా జీవితాంతం ప్రశాంతంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నేను మరీ చెప్తున్నాను. ఈరోజు ఎంతో శుభకరమైన రోజు. ఈరోజు ప్రారంభించాలనుకునేటువంటి పని అయినా తప్పకుండా ప్రారంభించు. అది బుధవారం నుంచి ప్రారంభించు. ఆ యొక్క పని విజయం సాధించి నీకు అనంతమైన సంపదను ప్రసాదిస్తుంది. అది ఎటువంటి మంచి కార్యమైనా సరే నువ్వు డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నా వీలు పడటం లేదు. ఏది మంచి పని ప్రారంభించాలన్నా ఏదో ఒక అవరోధం వస్తూనే ఉంటుంది. అటువంటప్పుడు నువ్వు గురు పౌర్ణమి శుభదినాన ఏ పని అయినా సరే ప్రారంభించాలనుకుంటున్నావో ఆ పనిని మొదలుపెట్టు. నువ్వు నీ కుటుంబం యొక్క మంచి కోరి ధనం సమకూర్చాలని అనుకుంటున్నప్పుడు ఈరోజు కనీసం 1 రూపాయి అయినా చేత పట్టుకొని నువ్వు మనసులో దృఢంగా సంకల్పించుకో. నేను దాస్తున్న ఈ రూపాయి ఎన్నో రెట్లు పెరిగి నా కుటుంబానికి ఆధారంగా ఉండి ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా జీవితం గడపడానికి ఉపయోగపడాలి అని మనసులో అనుకుని ఈ 1 రూపాయిని నువ్వు దాచిపెట్టుకో. నువ్వు సంకల్పించినది శుభదినం అవ్వడం వలన బుధవారం రోజు నుండి శుభదినాన నీకు గురువుల యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా లభించి నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు దాచిన 1 రూపాయి నీకు కోట్ల రూపాయలు పోగు చేసే అవకాశం ఇస్తుంది. అంటే నువ్వు చేసే పనిలో వృద్ధి కలిగి నీ ఆదాయం పెరిగి నువ్వు అనుకున్న దానికంటే ఇంకా ఎంతో మంచి వృద్ధిలోకి వస్తావన్నమాట. నువ్వు చేస్తున్న పనిలో ఇంకా ఇంకా అనుకున్న విధంగా సొమ్ము దాయడానికి అవసరమైన ధనం అందుతుంది. అలాగే ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా ఎంతో ఉన్నతికి చేరుతుంది. చిన్నగా అయినా సరే ఆ పనిని మొదలుపెట్టు. నువ్వు అనుకున్న కార్యాన్ని తప్పకుండా నెరవేర్చుకోగలుగుతావు. ఆ చిన్న పని నీకు వచ్చే గురు పౌర్ణమి నాటికి ఎంతో వృద్ధిలోకి తీసుకొస్తుంది. నువ్వు అనుకున్నట్లే అన్నీ సాధించాలని, అందుకు నేను నీకు తోడుగా ఉంటానని, గురువుల యొక్క ఆశీస్సులు నీపై ఉండాలని నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నా ఆశీర్వాదాలు, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి. నీ మనసుకు ఆనందం కలిగించి కొన్ని శుభవార్తలను నేను తీసుకువచ్చాను. ఈ వార్తలు విని నువ్వు చాలా సంతోషపడతావు. ఇటీవల కాలంలో నీకు శుభగడియలు ప్రారంభమై చిన్నగా మంచి జరుగుతూనే ఉంది. అయితే ఇలా కూడా అనుకుంటున్నావు కదా సాయినదా, చిన్న అవసరాల నుండి గట్టెక్కుతున్నాము. నీకు మనసుకు ఆనందం కలిగించి శుభవార్తల నుండి తీసుకొచ్చావని అంటున్నావు. కానీ మా ముందున్న ఈ పెద్ద అగాధం ఎప్పుడు పూడుస్తావు తండ్రి? ఈ అగాధం తొలగితేనే కదా నీ జీవితంలో ఆ పనిని మొదలుపెట్టి నువ్వు అనుకున్న కార్యాన్ని తప్పకుండా నెరవేర్చుకోగలుగుతావు. ఆ చిన్న పనిని నీకు వచ్చే గురు పౌర్ణమి నాటికి ఎంతో వృద్ధిలోకి తీసుకొస్తుంది. నువ్వు అనుకున్నట్లే అన్నీ సాధించాలని, అందుకు నేను నీకు తోడుగా ఉండాలని, గురువుల యొక్క ఆశీస్సులు నీపై ఉండాలని నేను నీకు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నా ఆశీర్వాదాలు, నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి.
నీ మనసుకు ఆనందం కలిగించి కొన్ని శుభవార్తలను నేను తీసుకొచ్చాను. ఈ వార్తలు విని నువ్వు చాలా సంతోషపడతావు. ఇటీవల కాలంలో నీకు శుభ గడియలు ప్రారంభమై చిన్న చిన్నగా మంచి జరుగుతూనే ఉంది. అయితే నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు కదా సాయినాథ, చిన్న చిన్న అవసరాల నుండి గట్టెక్కుతున్నాము, నీకు మనసుకు ఆనందం కలిగించే శుభవార్తలను మాత్రం తీసుకొచ్చామంటున్నావు. కానీ మా ముందున్న ఈ పెద్ద అగాధం ఎప్పుడు పూడుస్తావు తండ్రి? ఈ అగాధం తొలగితేనే మీ జీవితంలో స్థిరపడగలము. మా బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలము. ఈ సమస్యకు పరిష్కారం లభించేలా చేయండి అంటూ ప్రతిరోజు అడుగుతున్నావు కదూ. ఈ అగాధం పూడ్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ నీ పనిలో పాటుపడుతున్నావు. అయితే అది నువ్వు అనుకున్నట్టుగా ఆశించినంత ఫలితాలు అయితే ఇవ్వటం లేదు. అది కూడా మంచి ఫలితాలు ఇచ్చి నీకు రాబడి పెరిగి మిమ్మల్ని ఎదగకుండా అడ్డుగా ఉన్న పూడ్చాలని అనుకుంటున్నావు. అందుకున్న సహాయ సహకారాలు కోరుకుంటున్నాను. నీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నటువంటి ఆటంకాలైనా నేను తప్పకుండా తొలగిస్తాను. ఆ తొలగించడానికి అవసరమైన అన్నీ కూడా నీకు అందిస్తాను. నువ్వేమీ ఆందోళన చెందవద్దు. నువ్వు పాటుపడుతున్న పని నీకు రక్షణగా ఉంటుంది. దానితో నీకు ఈ అగాధం పూడుస్తుంది. ఎందుకంటే నీకు ఈ మార్గంలో ఎంత రాబడి ఇస్తుంది. ఆ రాబడితో ఎటువంటి ఆటంకాలన్నీ తొలగించుకొని మీరు ఎలాగైతే జీవించాలనుకుంటున్నారో ఆ విధంగా సంతోషంగా ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఇందులో ఎటువంటి సందేశాన్ని నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు కోరుకుంటున్నట్టుగా ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది కదా. ఈ పెద్ద సమస్యల నుండి బయటపడడానికి కూడా నీకు ఈ రోజు నుండి ధనం లభిస్తుంది. నువ్వు ఆశించిన దానికంటే నీకు ఇంకా ఎక్కువగానే నీ యొక్క సంపాదన వస్తుంది. తద్వారా నీ కుటుంబానికి పట్టిన అన్ని పీడలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రస్తుత కాలంలో ధనం లోటు ఉందంటే ఆ ఇంట గొడవలు సర్వసాధారణం. భార్యాభర్తల మధ్య విభేదాలు సర్వసాధారణం. అయితే ఒక సమస్య వచ్చిందనుకున్నప్పుడు వేరొకరు నిర్ణయించకుండా ఉంటే సామరస్యంగా ఉండి ఆ సమస్యను ఎలా దాటాలన్నది ఇద్దరు కూర్చొని ఆలోచించుకుంటే ఆ సమస్య తీరడానికి ఎన్ని రోజులు సమయం పట్టేది కాదు. మీ మధ్య సామరస్యత లోపించడం వల్లనే ఒకటిగా సమస్యలు పెరుగుతూ ఈ స్థాయికి వచ్చాయి. అయినా సరే ఏం పర్లేదు, మీరు శ్రమించే గుణం గలవారు కాబట్టి మీ సమస్యలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. అందుకు నేను మీకు హామీ ఇస్తున్నాను. కొద్ది రోజుల నుండి మీ ఆదాయం కోరుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా రావడం మొదలవుతుంది. బాధ్యత నా మీద వేసి ప్రశాంతంగా నీ పనిని నువ్వు చేసుకొని వెళ్ళు. మీరు కోరుకుంటున్నట్టుగా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి స్థాయికి వెళ్ళి మీరు కోరుకుంటున్నట్టు జీవితాన్ని గడపాలని, మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో తులతూగుతూ ఉండాలని ఆశీస్సులు మీకు అందిస్తున్నాను. ఈ కాలంలో ధనం అనేది చాలా అవసరం. మీలో కొందరు ప్రతిరోజు నన్ను స్మరిస్తూనే ఉంటారు. నా ఆలయానికి వస్తారు, నా చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తారు, గొప్పగా మాట్లాడతారు. కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు వచ్చినప్పుడు కానీ ఎందుకని ఆలోచించకుండా మాట్లాడుతుంటారు? ఎందుకని ఇతరులను బాధ పెడుతుంటారు? ఏమిటి బాబాయ్ ఇలా అంటున్నారు అనుకుంటున్నావు కదా. అది నిజమే కదా. కడుపు నిండా తిన్నవారికి ఎదుటివారి బాధ అర్థం కాదు. మరి వాళ్ళ ఆకలితో బ్రతుకుతూ అర్ధాకలితో ఉంటూ జీవిస్తారు. వారు ఎన్నో కోరికలు మనసులో దాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారు 3 పూట్ల తినడానికి కూడా కష్టపడే పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా కష్టపడిన వాళ్ళకి బాధ తెలుస్తుంది. అటువంటి వాళ్ళు తినకపోయినా బిడ్డలకు పెట్టాలనే ఉద్దేశంతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వారికి ఆకలి విలువ ఏంటనేది తెలుసు కనుకనే అంత పెద్ద పేదరికంలో కనీసం ఒక మూగ జంతువు ఆకలితో బాధపడుతున్న చూడలేని వారు తినే దాంట్లో కనీసం ఒక్క ముద్ద అయినా దానికి పెడతారు. అది వారు పెంచుకునే జంతువు కాదు. దారికైనా సరే ఆకలి అనిపిస్తే చాలు దానికి కాస్త ఆహారం అని అందిస్తారు. ఇన్ని కబుర్లు చెప్పే వారు మాత్రం పక్కన ఏమైపోతున్నా వాళ్ళకు అనవసరం. పైగా అటువంటి వారు చెప్తారు, తాగడానికి కాస్త గంజి ఉంటే చాలు, ఒంటి మీద ఒక జత ఉంటే చాలు, ఎలాగైనా ఈ జీవితాన్ని గడిపేయచ్చు అని అంటారు. నిజమే. కానీ ఆ గడిపే జీవితంలో ఎంత నరకం ఉంటుందో అలా అన్న వారికి తెలియదు కదా. తెలుసు కనుకనే ఉంటే వారు ఎన్నటికీ అలా ఉండరు. ఇది కలికాలం. ఈ కాలంలో ఏదైనా సరే ధనంతో ముడిపడి ఉంటుంది. ధనం ఒకటే కూడా ముఖ్యం కాదు. ధనంతో పాటు మానవత్వం కూడా ఉండాలి. కానీ ఈ రోజులలో ఆశించకూడదు. కొందరు ఒకరికో ఇద్దరికో అటువంటి మనసు ఉంటుంది. అందరు అనుకోవచ్చు, బాబా నువ్వు కూడా ధనం గురించి మాట్లాడుతున్నావని.
అయితే మీకు ధనవంతులే ఉంటే ఇష్టమా అని. కానీ నాకు ధనవంతులు పేదవాళ్ళు అన్న భేదం లేదు. వారి మనసులను బట్టి వారిని నేను ప్రేమిస్తుంటాను. నాకు నా బిడ్డలు చెడ్డవాళ్ళైనా మంచి వాళ్ళైనా సరే వారి మీద నాకు అపారమైన ప్రేమ ఉంటుంది. చెడు పనులు చేస్తూ చెడుగా ప్రవర్తిస్తూ ఎన్ని రోజులు గడపలేరు. చాలా దగ్గరలోనే వారికి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. అలాగే అవి భరించలేనంతగా ఉంటాయి. వారిని అటువంటి దారిలో వెళ్ళకుండా కృషి చేస్తూ ఉంటాను. కానీ వారు నా మాటలు పెడచెవిన పెట్టి నన్ను స్వార్థపరుడిగా ఇంకా రకరకాలుగా దూషిస్తూ ఉంటారు. కొందరు వారికి ఉన్నదేదో తింటూ వారు సంతోషంగా చూసుకుంటూ ఎదుటి వారి విషయంలో కలుగజేసుకోకుండా ఉంటారు. ఇంకొందరు వారికి ఉన్న దాంట్లోనే నలుగురికి పంచుతూ అందులో ఆనందం వెతుక్కుంటూ ఉంటారు. ఇంకొందరు వారికి ఏమీ లేకపోయినా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇలా బ్రతుకుతున్న వారికి ఏదో ఒక రకమైన మాటలతో బాధపెడుతూ వారికి మానసిక ఆవేదన కలిగి చేసేవారు కొంతమంది ఉన్నారు. వారు ఎలా అంటే వారికి ఏమీ లోటు ఉండదు. కానీ ఎంత పూర్వజన్మ పుణ్యాల వలనే వారు నిత్యం కాపు కాస్తూ ఉంటాయి. కానీ ఆ పుణ్యం కూడా వారి ప్రవర్తన మీరిపోతే ఆ పుణ్య కర్మలన్నీ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అటువంటప్పుడు వారికి ఎటువంటి రక్షించలేరు. ఎవరైనా సరే ఎదుటి వారి మంచి చేయాలనుకుంటే చేయండి. వారికి ఏదైనా సహాయపడాలనుకుంటే సహాయపడండి. అంతేకాని ఒక పూట భోజనం పెట్టాలనుకుంటే పెట్టండి. అంతేకాని ఎదుటి వారి బాధ మనసు ఎందుకు వారిని ఒకటి రెండు మాటలని వారి మనస్సును బాధ పెడదామనేటువంటి ఆలోచనలు చేయవద్దు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. కుటిలమైన మనసుతో ఉన్న వారి మనసులని మారాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటానని పదే పదే మాటిస్తూ చెప్తూ ఉంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. బాబాగారు ఈ సందేశం మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్.